విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు దత్త జయంతి సందర్భంగా అతని కోసం కొన్ని విశేషాల సమాహారం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి అవతరించారు. దత్తాత్రేయుని రూపం బహుచిత్రం, తత్వం అతి విచిత్రం, అనుగ్రహం అత్యంత ఆశ్చర్యకరం, లీలలు అత్యద్భుతం. మార్గశిర పూర్ణిమను దత్త జయంతిగా జరుపుకుంటాం. ఓంకార రూప దత్తాయ భూమానంద ప్రదాయినే భువనత్రాణ దక్షాయ స్వతః సిద్ధాయ తే నమః. ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం. అదే శ్రీ దత్తాత్రేయ స్వామి రూపం. అంతులేని ఆనందాన్ని ప్రసాదించేది, లోకాలనన్నిటినీ కాపాడేది, తనంత తానుగా ఉద్భవించిన శ్రీ దత్త ధ్యానం అందరినీ రక్షించుగాక. ఓం భువః సువః అనే వేదమంత్ర వాహృతులతో ఈ దత్త ధ్యాన శ్లోకం ప్రారంభమవుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం. మహాతపస్సంపన్నుడైన అత్రి మహర్షికి, పతివ్రత శిరోమణి అయిన అనసూయాదేవికి కలిగిన పుణ్యఫలమే ఈ స్వామి. వారి సంతానం. సత్వ రజో తమో గుణాలు లేనివాడు అత్రి మహర్షి. అనసూయ నా ప్లస్ అసూయ, లేని మాయను వదిలిన తత్వం గలది అనసూయామాత. కనుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు. అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు. తనకు తానుగా దత్తమైనవాడు, తల్లిదండ్రులకు ఇవ్వబడినవాడు కనుక దత్తుడు. వెరసి దత్తాత్రేయుడు అయ్యాడు. అదో బ్రహ్మ హరిర్మధ్యే హంత్యే దేవః సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. మూడు ముఖాల్లో మొదటిది బ్రహ్మ, మధ్య విష్ణు, మూడవది శివస్వరూపం. అన్నీ ఏకమైన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం. 6 చేతుల్లో శంఖం, చక్రం, త్రిశూలం, కమండలం, అక్ష అంటే జపమాల, డమరుకం ధరిస్తాడు. పక్కన ఉండే 4 శునకాలు చతుర్వేదాలకు ప్రతీకలు. స్వామిని ఆనుకునే ఆవు ధర్మస్వరూపమైన కామధేనువు. ఔదుంబర మేడి వృక్షం కింద తపస్సు చేస్తుంటాడు. అందుకే హిందువులు మేడి చెట్టును పవిత్రంగా పూజిస్తారు. తాత్వికంగా స్వామి దిగంబరుడు. దిక్కులే వస్త్రాలుగా కలవాడు. కేవలం బ్రహ్మనిష్టతో దండకమండలాలను కూడా వదిలిన శుద్ధ సాత్విక చైతన్యమూర్తి అయిన అవధూత. ఎవరిని ఏదీ యాచించని నిత్య తృప్తితో సంసార జంజాటాలేవీ లేనివాడు. కనుకే స్వామి అపార దయాగుణంతో ఆత్మవత్ సర్వభూతాన్ని తనతో సమానంగా అందరినీ చూసే సమదృష్టి కలవాడు. అవధూత సాంప్రదాయమైన బాలోన్మత్త పిశాచవత్ అంటే దేహ సంబంధమైన వ్యామోహం ఏమాత్రం లేకుండా ఒకసారి బాలునిగా, ఇంకోసారి పిచ్చివానిగా, మరోసారి దెయ్యం పట్టిన వానిగా చిత్ర విచిత్ర రూపాల్లో దర్శనమిస్తూ సాధకుల మనోనిగ్రహాన్ని పరీక్షిస్తాడు. అందుకే దత్త దర్శనం అంత సులభం కాదు. కానీ ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే ఇక తిరుగుండదు. భక్తితో స్మరిస్తే చాలు, సంతృప్తి చెంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు. స్మర్తృగామి సనోవతు స్మరించగానే వచ్చి రక్షించేవాడుగా వినుతుకెక్కాడు. విష్ణుమూర్తి మిగతా అవతారాలు లక్ష్యం పూర్తవగానే సమాప్తి అయ్యాయి. కానీ నారదుని తరువాత ఎప్పటికీ అవతార పరిసమాప్తి లేనిది ఈ దత్తాత్రేయ అవతారమే. ఒకసారి బ్రహ్మదేవుడు మానవ సృష్టికి ముందుగా తమస్సు, మోహం వంటి అవిద్యను సృష్టించాడట. అది
తనను సృష్టించిన బ్రహ్మనే ఆవరించి కలవరపరిచి వేద విద్యను మరిచిపోయేలా చేసింది. శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్లే బ్రహ్మదేవుడు తిరిగి వేద విధాత అయ్యాడు. బ్రహ్మకే బ్రహ్మోపదేశం చేసినందున దత్తుడు ఆది గురువు అయ్యాడు. దత్తలీలలు. జంభాసురుడనే రాక్షస వధకు ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి సహాయం తీసుకొని విజయం సాధించాడు. ఎన్నో పరీక్షలకు గురిచేసి కార్తవీర్యార్జునునికి 1000 చేతులను ప్రసాదించింది దత్తాత్రేయుడే. అదే కార్తవీర్యార్జునుని సంహరించిన పరాశరముని చేరదీసి అనుగ్రహించి త్రిపురా రహస్యం అనే జ్ఞానబోధ చేసింది దత్తాత్రేయుడే. పూర్వము ఆయువు అనే చంద్రవంశ రాజుకు సంతానం కలగకపోతే సహ్యాద్రి పర్వత సానువులలో తపోదీక్షలో ఉన్న దత్తాత్రేయుని ఆశ్రయించాడు. అప్పుడు దత్తుడు భోగలంపటుడై మద్యం సేవిస్తూ మగువులతో క్రీడిస్తున్నట్లుగా ఆయువుకు దర్శనమిచ్చాడు. ఇదంతా మాయలీల అని గ్రహించి స్వామి పాదాలను వదలకుండా ఆయువు వేడుకుంటాడు. ఎంతోసేపటికి అనుగ్రహించిన దత్తుడు అపార కరుణను కురిపించి ఇంద్రునితో సమానమైన ప్రతిభావంతుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. అతడే కొంతకాలం ఇంద్రపదవిని అలంకరించిన నహుషుడు. జ్ఞానావతారం. విష్ణుమూర్తి అవతారాలలో దత్తాత్రేయునిది జ్ఞానావతారం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞానమయ రోచిస్సులను వెలిగించి మోక్షమార్గం చూపించే గురువాయన. తల్లిదండ్రులతోనూ గురుదత్త అని పిలిపించుకొని ఆది గురువయ్యాడు. దత్తాత్రేయునిగా శ్రీమన్నారాయణుడు ఆత్మవిద్యను బోధించడానికే ఈ భూమిపై అవతరించాడన్నది పురాణ సత్యం. మహావిష్ణువు 21 అవతారాలలో మొదటి అవతారం సనక సనంద సనాతన సనత్కుమారులు అనే మహర్షులుగా కఠోరమైన బ్రహ్మచర్యంతో సంచరించటం. రెండవదైన భూయజ్ఞవరాహ అవతారంలో భూమండలాన్ని ఉద్ధరించడం. మూడవ అవతారం నారదుడనే దేవర్షిగా జన్మించి వైష్ణవ ధర్మాన్ని ప్రబోధించడం. 4వ అవతారం నరనారాయణులుగా. 5వ అవతారం సాంఖ్యయోగ ద్రష్ట కపిల మహర్షిగా. 6వ అవతారం అత్రి అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించినట్లు మహాభాగవతం చెబుతున్నది. దత్తాత్రేయుడు అలర్కుడు, ప్రహ్లాదుడు, విష్ణుదత్తుడు మొదలైన వారికి ఆత్మవిద్యను బోధించాడు. ఇదండి ఈరోజు దత్త జయంతి దత్తాత్రేయ అవతారం యొక్క ప్రత్యేకత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్.